నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇదొక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 2023 ఎలక్షన్స్లో కేవలం 39 సీట్లకే పరిమితమైంది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఒక్క సీటు కూడా రాకపోవడం ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాస్త అంటే మింగుడు పడిన అంశంగా ఉంది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ప్రజలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇదొక కొంచెం మరి ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలామంది చర్చించుకున్నటువంటి అంశం. సో దీని మీద ఉద్యమకారుడైనటువంటి చలసాని శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఆయన ఏం చెప్తారో విందాం. చలసాని శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి సార్ మరి పరిస్థితి? చూస్తే ఏపీలో ఒక రకంగా ఉంది, తెలంగాణలో ఒక రకంగా ఉంది. ఇక్కడ మూడోసారి హ్యాట్రిక్ దిశగా పయనిస్తాం అనుకున్న బీఆర్ఎస్ చతికిలు పడిపోయింది. ఎంపీ ఎలక్షన్స్లో ఘోర పరాజయం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఉప ఎన్నిక గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో కూడా రాలేకపోవడం అనేది కాస్త ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని నిస్తేజానికి గురి చేస్తున్నటువంటి అంశాలు కనబడతా ఉన్నాయి. సో మీరేమంటారు? కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు ఒకే తెలుగు జాతి బిడ్డలైన కోస్తా రాయలసీమ తెలంగాణ ప్రజల మధ్యన విభేదాలు కల్పించడానికి ఒక ప్రాంతం వారిని అనుచితంగా చాలా తప్పుగా మాట్లాడిన మాటలు ఇంకా గుండెల్లో సలుపుతున్నాయి నాకు. ఒక రాష్ట్ర విభజనకి జోష్లో నేను మాట్లాడాను టీవీలో, ఆయన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మీరు అలా చేయటం భావ్యం కాదు కదంటే నేను జోష్లో మాట్లాడాను, తగ్గించుకుంటాను కూడా మాతో చెప్పడం జరిగింది. మీ రికార్డు ఉందంతా. సరే, తర్వాత కూడా నేను మాట్లాడుతున్నాను ఎందుకు చేశాను. ఆ గుండె గాయపడి ఉన్నా సరే, బట్ ఎనీవే నా తెలుగు పెట్టండి ఎవరన్నా సరే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అంటే ఒక 14 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి బిడ్డలకి 2018లో నుంచి చూసుకుంటే ఒక్కళ్ళకు కూడా కేంద్ర క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత లేదు. 3 సంవత్సరాలు దాదాపు. ఓకే. ఆ తర్వాత సహాయ మంత్రికి ఇచ్చారు. దారుణమైన తీరని అన్యాయం జరిగింది. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన తప్పు ఏంటంటే మిగతా పార్టీలని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నించారు. అక్కడ 2-3 ప్రాంతీయ పార్టీలు మింగేస్తే నేను బతుకుతా అనుకున్నా తప్పితే కేంద్రంలో ఉన్న గుజరాతీ అండ్ వెస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాబల్యాన్ని ఆయన అంచనా వేయటంలో పూర్తిగా విఫలమైపోయారు. ఆయన నా చేతిలో మొత్తం 120కి 107 మంది నా చేతిలో ఉన్నారు. మిగతా 7 కూడా నా మద్దతులో ఉన్నారు. ఎంఐఎం పార్టీ నాకు ఎదురు లేదు. కాళేశ్వరం లాంటి క్యాష్కో నా చేతిలో ఉండగా 4 రాష్ట్రాల్లో పార్టీలు పెడతాను. బీఆర్ఎస్ చంద్రశేఖర్ గారిని తెచ్చుకుంటా, మహారాష్ట్రలో కూడా పీఠం వేస్తాను. మాట్లాడితే కర్ణాటకలో కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు నేను. బట్ ఆయనకున్న మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ మేనల్లుడు హరీష్ రావు గారు కానీ వీళ్ళిద్దరూ కొంచెం మాటకారులు, కార్యనిర్వాహకంగా కూడా చేయగలుగుతారు. లోపాలు ఉండొచ్చు ఆయనకి అసెట్స్. అందుకని వీళ్ళందరికీ అప్పచెప్పి ఆయన వెనకాల కుర్చీలో కూర్చున్నా సరే బండి నడిచింది. ఇవాళ ఆయన చేసిన పొరపాటు బీజేపీని లేపటం, కాంగ్రెస్ని లేపటం. వీళ్ళు లేపి నేను పెద్ద గేమ్ ఆడుతున్నాను, వాళ్ళిద్దరి మధ్యన ఓట్లు చీల్చేసి అనుకున్నారు. ఇవాళ ఏమయ్యారు? ఆ పాత్ర తీసుకెళ్ళి ఇచ్చారు. అందుకని ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బిరడా, అంటే గరుడ అయిపోయిందో బిరడా మొదలుపెట్టారు. అది మొదలుపెట్టి ప్లాన్ కూడా చాలా కాలం అయింది. సరే, ఇక్కడ ఒక్కొక్క అంశం నాకు క్లియర్గా చెప్పండి. ఇక్కడ బీజేపీ 8 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం గల కారణం ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి లోపాయకారి ఒప్పందం. ఎందుకంటే వీళ్ళు గెలిచిన ప్రతి స్థానంలో కూడా వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లు పెట్టారనేది పెద్దగా చర్చ జరుగుతూ ఉంది. ఆయన క్యాండిడేట్సే లేదు. ఎవరు వెళ్ళిపోతారు? క్యాండిడేట్స్ ఇస్తే కడియం శ్రీహరి గారికి ఇస్తే లేదు, ఇంకోళ్ళకి ఇస్తానంటే వాళ్ళందరూ రమేష్ గారికి ఇవ్వండి బాబు ఇస్తానంటే వాళ్ళందరూ వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తారండి? ఏ క్యాండిడేట్ నిలబెట్టాల్సింది? ఎవరు వెళ్ళిపోతారు? బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అన్న దానికి 2000 ఏమండి తన కుమార్తెని వాళ్ళ జైల్లో పెట్టిన తర్వాత ఇదో అంశం కూడా ఉంది. కుమార్తెను జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంగానే అందరిని డమ్మీ క్యాండిడేట్లు పెట్టి బీఆర్ఎస్ ఓడిపోయేలాగా వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. బీజేపీ లేపడం కోసం గుమా వ్యాపారాలను నమ్మటం అంటే ఇంక ఎవరన్నా నమ్మొచ్చండి. అందుకని నేను మొట్టమొదటిసారి ఇద్దరి మధ్యన కాంగ్రెస్ని చేయడానికి కొంత లోపాయకారి అనే వార్త వచ్చింది కాబట్టి జనం రేవంత్ రెడ్డి గారు ఇటు పరిస్థితుల్లో కేసీఆర్ గారు లొంగడు. ఎందుకంటే వ్యక్తిగతంగా అనేక బాధలు పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఈ ఒక్క మనిషి మాత్రం కేసీఆర్ గారికి లొంగడు, దమ్మున్నాడని చెప్పి ఆయన్ని ముందుగా తీసుకురావడానికి ప్రజలు ఆ దమ్ముతో నిలబెట్టారు. చాలా షుడ్గా చాలా ఆయన గట్టిగా నిలబడి పోరాడాడు, దెబ్బలాడాడు రేవంత్ గారు. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే నేను అనుకోను ఇవాళ వాళ్ళ మనవరాళ్ళు మా అమ్మని ఎప్పుడు జైలుని తీసుకొస్తావు తాతయ్య అని అడుగుతుంటే
ఆయన దాన్ని బట్టి రాజకీయాలు చేస్తాడని నేను అనుకోవట్లేదండి. అలా కూతురు గారిని పర్ణంగా పెట్టి చేస్తాడని నేను అనుకోవట్లేదు. అది అయిపోయి ఉంటుంది. బట్ ఇవాళ తన కానీ ఒకళ్ళు చెప్పింది మా ఇద్దరం కలిసి పోటీ చేద్దామని కూడా అడిగిన మాట వాస్తవమని, చాలా కాన్ఫిడెన్షియల్ పర్సన్ అన్నమాట వాస్తవం. బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు. బిఎల్ సంతోష్ గారిని ఎప్పుడైతే చేద్దాం అనుకున్నారు ఈయన, దాన్ని ఆయన ట్రబుల్ షూటర్గా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్యలో ట్రబుల్ షూటర్గా బిఎల్ సంతోష్ గారు చాలా ప్రముఖ వ్యక్తి. తన కూతురు మీద కేసుని తప్పించడానికి వాళ్ళని పెట్టేసి ఒక నాటకం ఆడి చేసేసాం, ఫోన్ ట్యాపింగ్ చేసి అనుకునే ఉద్దేశంతో ఆయన ఉండొచ్చు. కానీ ఇట్ బ్యాక్ ఫైర్డ్ మిజరబుల్లీ, చాలా గట్టిగా బ్యాక్ ఫైర్ అయిందండి ఇది. అండ్ బ్యాక్ ఫైర్డ్ అండ్ మిజరబుల్లీ ఎఫెక్టెడ్ కేసీఆర్ గారు. ఇవాళ అందుకని ఒప్పందాలు ఏదో ఎలాగున్నా ఇవాళ కాంగ్రెస్ కూడా ఏకమేకే కూర్చుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ. విచిత్రంగా తన మతాన్ని వాడుకుంటాం, మిగతా దాన్ని వాడుకుంటాం ముందుకు వస్తుంది. తెలంగాణకి న్యాయం చేసి ముందుకు వచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా ఎవరికి అబ్జెక్షన్ ఉండదండి. ఎవరిలాంటి తెలుగు జాతి 14 కోట్ల మంది కావాలనుకున్నాం, కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, దాన్ని స్కేల్ డౌన్ చేశారు. బయాన్ ఉక్కు ఫ్యాక్టరీ లేదు. అలాగే తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. రైల్వేలో 4,000 కోట్లు ముష్టేసినట్టేసి మేము పాత కంటే పెంచామంటున్నారు. ఆ గుజరాతీ రైల్వేకి బొంబాయిని చేసుకుని బుల్లెట్ రేకి 1,30,000 కోట్లు, ఈ సంవత్సరం 19,000-20,000 కోట్లు పెట్టారు. ఆ ఉత్తరాఖండ్ బుడ్డ రాష్ట్రానికి 5,000 కోట్లు ఇచ్చారు, తెలంగాణ కంటే ఎక్కువ. ఇక్కడ ఆర్బిట్రేట్ సెంటర్ పక్కన పెట్టారు, ఐటీఆర్ ఇవ్వలేదు. ఒక తెలంగాణకి మిగులు జిల్లాల్లో పంచోద్రా బాబు మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకటే దీంట్లో అన్యాయం అయిపోతున్నాయా ట్రిబ్యునల్ అంటే, తెలంగాణకి వ్యతిరేకంగా ట్రిబ్యునల్లో అఫిడవిట్ వేసిన పార్టీ కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ. అసలు ప్రాంతాలని మొత్తం గుజరాతీకి అప్పచెప్పేసి, ప్రతి తీసుకెళ్ళి గుజరాత్కి అప్పచెప్పేసి అక్కడ ఉండే దుర్మార్గమైన ప్రక్రియని ఉత్తర భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. ఇన్స్టా దట్ దే హావ్ టు వినోర్ ద పీపుల్ విత్ దేర్, అంటే ఇప్పుడు హామీలు అమలు చేసి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ హామీలు అమలు చేసి వాళ్ళ అధికారులు వస్తే మతాలని కులాలని అడ్డమెట్టి రావాల్సి వస్తుంది. కానీ పాయింట్ ఇక్కడ అర్థమవుతుందంటే ఇన్ని చేసినా కూడా మరి 8 మందిని ఎట్లా గెలిపించారంటారు ప్రజలు? ఇక్కడ ప్రజలు డెఫినెట్గా స్వే అవుతారండి. నేను చెప్తున్నాను, డెఫినెట్గా తెలంగాణకు అన్యాయం చేశారు, అటు ఏపీ తెలంగాణ చెప్పలేకపోతున్నారు వీళ్ళు. మరి ఏం భయం? రేవంత్ గారు ఒక్కడో చెప్తున్నాడు, మరి మిగతా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మిగులు జలాల విషయంలో ఎంత అన్యాయం జరిగింది, మోసం జరిగింది, ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను చెప్తున్నాను, నీట్ ఎగ్జామ్స్ గురించి రాశారు, గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నీట్ ఎగ్జామ్స్ మాట్లాడదామండి. తర్వాత ఇదేంటి నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదని మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరంలో నేను తప్పు చేశారు, మీకు అర్థమైంది కదండి. అందుకని నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇవాళ నేను ఒకటి కోరుకుంటున్నాను, తెలుగు బిడ్డగా కేసీఆర్ గారు అనడానికి ఆ రోజు ఇంకా గుండె గాయపడినా ఉన్నా మాకు, ఇవాళ తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం, నా తెలుగు జాతికి అస్తిత్వం కోసం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిందే. కానీ ఒక కుటుంబ పార్టీలే కొన్ని మారిపోయి ఉండొచ్చు. ఇవాళ నేను ఇప్పుడు ఎంతమంది 74 మంది బీజేపీలో కుటుంబ సభ్యులకు సీట్లు ఇప్పించుకున్న ఉన్నాయి, ఇంత లేకపోయినా ఉండాలి. ఇక్కడ అస్తిత్వం బతకాలి, ఇక్కడ సాంస్కృతిక తెలుగు వాళ్ళ యొక్క గొప్పదనం నిలవాలి. నేను ఖచ్చితంగా కోరుకున్నా ఆ పార్టీ ఉండాలని కోరుకున్నా, ఆ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఏదైనా కానీ. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఏం మాట్లాడారంటే, మనం రాష్ట్రం మాట్లాడుకున్న ఎన్నికలప్పుడు కూడా ఏ కాంగ్రెస్ నాటం పెట్టి తెలంగాణ వాళ్ళే నా తెలుగు బిడ్డలో ఆయన గుజరాతీ బిడ్డల గురించి మాట్లాడుకోమనండి. తెలంగాణ వాళ్ళే కర్ణాటక మాట్లాడతాయి. ఏ ఆద్మీ అమారా ఉత్తరప్రదేశ్ వాళ్ళకు గాలి దియా బూతులు తిట్టారని చెప్పి ప్రచారం చేశాడు, ఉద్దేశం రెచ్చగొట్టాడు ఆయన. ఒక తండ్రి లాంటి పొజిషన్లో గౌరవ ప్రధానమంత్రి గారు ఈ విధంగా రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల మీద రెచ్చగొడతాం ఏంటంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళకి. తెలంగాణలో ఎవరన్నా అడుగు పెట్టండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ భాష హిందీ మాట్లాడతారు, కేవనా ఈ మాట్లాడతారు. ఒక అద్భుతమైన ఆత్మీయ సంస్కృతి కూడా ఉన్న ప్రాంతాన్ని పట్టుకుని ద్వేషం రెచ్చగొడతారా? అమరకు అమ్మాన్ కర్రే ఏం అవమానం చేశారు మీ ఉత్తరప్రదేశ్ ప్రజలకి? రెచ్చగొడితే వాళ్ళు బుద్ధి చెప్పారు, దురదృష్టవస్తే వీళ్ళు ఓటేశారు. నేను అందుకని బట్ పార్టీలు బతకాలండి. ఆపరేషన్ బిర్డా పెట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతిని అలాగే తెలుగుదేశాన్ని ఆయన జైల్లో పెట్టించిన దాంట్లో పెట్టి మళ్ళీ ఆయనే పైకి తీసుకొచ్చి ఉద్ధరించినట్టు చూపించి ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని ఫినిష్ చేయడానికి గొర్రె కోసేవాడిని నమ్మిందంట. తన పేరు కోసేవాడిని ఉంటారు కదా, వాళ్ళని నమ్మినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, మీకు అవసరం తీరిపోయిన తర్వాత వినయ విధేయ రామలా మోసారు, మీకు ఇబ్బందులు దొరుకుతాయి, దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇబ్బందులు దొరుకుతాయని చెప్తా ఉన్నాను. వీళ్ళకేం కనపడదండి. అందువల్ల నా తెలుగు జాతి హక్కుల కోసం అలాంటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళు వ్యతిరేకం చేస్తూ ఉన్నారు, గుజరాతీ భాషలో మాట్లాడుతున్నారు. మాకు అర్థం అవ్వదు, ఏంటి మీరు చేసే తెలంగాణకి మా గుజరాత్కి బుల్లెట్ రైలు వేసుకున్నా తెలుసు కదా అంటారు. అయితే అన్నాను, మా గుజరాత్కి మోడీ గారు ఏం డెవలప్ చేసి తెలుసా? ఆల్రెడీ అహ్మదాబాద్ ఉంది, గాంధీనగర్ రాజధానికి ఉంది, ధోలేరు సిటీ డెవలప్ చేశారు. అయితే ఏంటన్నా గిఫ్ట్ సిటీ 0% ట్యాక్స్తో డెవలప్ చేశాడు మా మోడీ గారు గుజరాత్ తెలుసా? మీరు చూడండి ఎక్కడన్నా డెవలప్ అయ్యింది ఎక్కడ? తెలంగాణ అదే మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ముంచేసి అక్కడ ప్రాంతంలో పెట్టుకుంటా 9,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆ రాష్ట్రంలో పెట్టించుకుంటా, లేదా పైప్ లైన్లు పెట్టించుకుంటా
తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఎట్లా నడవాలండి ఇది? కానీ ప్రజలు ఏం చేస్తారు, మతాన్ని వాడుకుంటానికి వీళ్ళు చూస్తూ ఉంటారు. దయచేసి మతం కానీ కులం దేశంలో కానీ పడద్దని కోరుతా ఉన్నాను. నేను బీజేపీ అంటే చాలాసార్లు చెప్పాను. మదన్ మోహన్ మాలవీయ గారు చాలామంది తెలియదు, దాన్ని పెట్టి హిందూ మహాసభ కానీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు లాంటి త్యాగమూర్తులు కానీ తన దేశం కోసం వ్యతిరేకం కాదు, వాజ్పేయి గారు కానీ వ్యతిరేకం కాదు. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఆదాని గారి నేతృత్వంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకం. మేము నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది అనుకుంటాం, కనీసం ఉన్న పరిస్థితుల్లో. ఖర్గే గారు, నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఆమె నాట్ అగెన్స్ట్ బీజేపీ అండి. అందులో ఉన్న ఆదాని గారి వ్యాపారులు వాళ్ళు కసకసగా తీసుకుంటూ వచ్చారు. జీవి కృష్ణారెడ్డి గారు ఆయన తీసుకుని, ఎవరైనా గద్వాల రాజు గారు, సోమగోపాల్ గారు వియ్యంకుడే కదా, ఆయన ప్రాక్టీస్ చేసి తెచ్చుకుంటుంటాం. మధుసూదన్ గారు ప్రాక్టీస్, జిఎంఆర్ గారు, ఇవన్నీ ఆదాని గారు అక్కడ కృష్ణపట్నం, గంగవరం 5. ఇప్పుడు కొత్తగా పెన్నా సిమెంట్స్ ఫ్యాక్టరీస్ ఎక్కడ తాండూరులోను, తర్వాత కర్నూలులోను, మహబూబ్ ఉన్నాయి కదా, 4 చోట్ల ఉన్నాయి. ఇక్కడ మిగతా చోట్ల 2-6 చోట్ల పెన్నా సిమెంట్స్ని ఇవాళ ఏదండి జూన్ 13వ తారీఖున ఫైనల్ చేసి ఆదాని గారు లాగేసుకున్నారు బలవంతం చేసి, లేదా భయపెట్టో బతిమాలో బామాలో ఏదైనా చేసి ఇంత చేస్తూ ఉంటే కనీసం ఇది లేదండి, ఒక్కళ్ళు కూడా మాట్లాడరే. అందువల్ల కేసీఆర్ గారు పద్ధతి మార్చుకోవాలి. తెలంగాణ అస్తిత్వం కోసం డెఫినెట్గా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కూడా బతకాలండి. తెలుగుదేశం ఉండాలి, జనసేన ఉండాలి, వైకాపా కూడా ఉండాలి. తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చినా లాస్ లేదు. తమ ప్రాంత అస్తిత్వం కోసం పర్వాలేదు, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందంటారు. మల్లారెడ్డి గారు వస్తారని అంటున్నారు. బట్ ఆల్రెడీ అరవింద్ కుమార్ గౌడ్ గారు, అనేక మంది, చాలా మంది. అరవింద్ కుమార్ గౌడ్ పేరు బాగా వినిపించింది. బట్ మల్లారెడ్డి గారు, నరసింహన్ గారు ఇంకా చాలా జనం ఊళ్ళలో వెళ్ళండి. 40-50 ఏళ్ళు దాటిన ఆదిలాబాద్ వెళ్ళాను, అక్కడ ఏదో ఖానాపూర్, అక్కడ కూడా వాళ్ళ జనం ఉన్నారు. ఆ తర్వాత బోధన వెళ్ళాను, మీరు చూడండి చూపిస్తాను మీకు. లేకపోతే నడిగూడెం వెళ్ళాను, ఎక్కడ చూసినా ఇంకా దిమ్మలు ఉన్నాయి. పాతరం వాళ్ళు ఏదో ఎన్టీ రామారావు చేశాడే, మాకేదో చేశాడు, ఇచ్చినాడు, ఇంకా అభిమానులు ఉన్నారు. కొత్త యువకులకు తెలియపోవచ్చు. ఇవాళ తెలంగాణలో మన సాంస్కృతిక విప్లవం ఒకడుపు వచ్చింది, పోరాటాలు అన్నీ చూసాం. సామాజికంగా న్యాయం చేసిన ఘటనలో ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు తెలంగాణ ప్రతి గుండెలోనూ బలహీన గుండెలో ఉంటారండి ఖచ్చితంగానే. రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల రిజర్వేషన్ పెట్టింది కానీ, మహిళలకు దేశంలో ఆస్తి హక్కు పెట్టింది కానీ, గడీల పాలన పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేసింది కానీ, ఆ రోజు అన్నం తింటామని చెప్తున్నానండి. అక్కడ పెద్ద సాంస్కృతిక వర్తలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని చోట్ల కోస్తా రాయలసీమ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం పెడతాం కానీ, ₹2 కిలో అన్నింటికి లాభం. జనతా అవస్థలు కానీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అండి. ఇవాళ కృష్ణా డెల్టాకి ఇచ్చే నీళ్ళలో 180 టీఎంసీలో మేము మేలు చేసుకున్న 20 టీఎంసీ తగ్గించి భీమా ప్రాజెక్టుకి, మహబూబ్నగర్ భీమా ప్రాజెక్టుకి నికర జలాలు కేటాయింపు చేసి అనుమతి తీసుకొచ్చిన వ్యక్తి అండి ఆయన. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ఆ పార్టీ ఉన్నా తప్పలేదు, వైకాపా తప్పు, ఎవరైనా తప్పలేదు, ఇంకో పార్టీ అన్నా. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఖచ్చితంగా ఉండాలి. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, అందరూ కానీ తెలంగాణ కానీ ఆత్మగౌరవానికి చాటానికి ఉండాలని నా అభిప్రాయం. కానీ చాలాసార్లు కేసీఆర్ గారు ఇక్కడ టీడీపీని, అదేవిధంగా కాంగ్రెస్ని చూశారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని కాపాడాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదే మరి బళ్ళు వాళ్ళ బళ్ళు అవడం అంటే చేతులారా చేసుకున్న దానికి ఇంకోటి ఉండదండి. ఇవాళ అహం బ్రహ్మస్మి, ఈయన కలవలేదు, ఆయన పరదాలు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు. ఇవాళ ప్రజలకు దూరం అయితే ఎవరు సహించరండి, ఎట్టి పరిస్థితులు సహించరు. ఆయన అని మరీ దారుణంగా పరిపాలన ఉందని చెప్పనండి నేను. ఎందుకంటే ఆల్రెడీ ఐటీ కానీ శాంతి భద్రతల వ్యవస్థ మిగతా చోట్ల కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా బెటర్గా ఉంది. ఎక్కడ? తెలంగాణలో. నో డౌట్ ఇన్ దట్. 100%. నేను మనం చెప్పింది స్పష్టంగా చెప్పాలి. అవును. కానీ అహంకారం, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉన్న అహంకారం చూసారా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది. ఈ ఫోన్ ట్యాపింగ్ తర్వాత విషయాలు వస్తున్నాయి, కానీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇవన్నీ మంచిది కాదు. దళిత బంధు ఇస్తానని అలవి కాని హామీలు, నిజంగా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ పెట్టకుండా, లేదా 2 బెడ్రూమ్ హౌస్లు. తెలంగాణ ఉద్యమంలో ఏం మాట్లాడి, ఏమో ఆడపడుతున్నావు నువ్వు, అల్లుడు వస్తే ఆడపెడతా, ఎన్ని మాట్లాడి 100కి 2కి ఇచ్చి 5గురికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం అంతా యాంటీ అయిందండి. అందుకే కాళేశ్వరం కూడా నెత్తి మీద ఎత్తుకుని ఇవన్నీ ఇబ్బంది జరిగింది. అదర్వైజ్ కంపేరిట్లీ ఇట్స్ ఓకే అండి. నేను నెంబర్ 1గా తారీఫ్ ఇవ్వక్కర్లేదు. ఓకే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.